మరణించే మళ్ళీ జీవము ఉదయించే. మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపము కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఈ అపాయము నా గుడారం సమీపించనీయక, ఈ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోని నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మహాకృపతో ఈ దినం మీ ముందుకు నేను తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే ఏర్పరచబడ్డవారు. నిజంగానే మన విలువ మనం తెలుసుకోకుండానే ముందుకు సాగిపోతున్నామా అనిపిస్తుంది. ఏర్పరచబడిన వారంటే ఎంత ప్రెషియస్ అంటే వారు యేసు ప్రభు రక్తములో కొనబడ్డవారు. మనం చిన్న డబ్బులు పెట్టి ఏదైనా ఒక బంగారం కొంటేనే
దాన్ని చాలా ప్రెషియస్గా, చాలా అమూల్యమైనదిగా ఎంచి విలువలో పెట్టి దాచుకుని దాన్ని చూసుకుని ఎంతో మురిసిపోతాం కదా. కానీ ఈ బంగారం కంటే, వెండి కంటే, వజ్రాల కంటే వెలలేని యేసు ప్రభు రక్తము ద్వారా కొనబడ్డామండి. మనం పరిశుద్ధపరచబడ్డాం, రక్తం ద్వారా ఏర్పరచబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనకి దేనికి ఏర్పరచబడ్డాం? పరలోక రాజ్య ప్రవేశానికి, అలాగే అనేకుల్ని పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి ఒక దూతల్లాగా ఈ లోకములో మనం ఏర్పరచబడ్డాం. చాలామంది వారు ఏర్పరచబడ్డామన్న సంగతి మర్చిపోయి ఎంతో న్యూనతా భావానికి గురయ్యి ఆ విషయం లేనట్టుగానే ప్రవర్తిస్తూ వారి జీవితంలో ఉంటారు. కానీ మీరు ఏర్పరచబడ్డ వారేనండి. గిద్యోను ఏం చేస్తున్నాడంటే ఒక దాగు స్థలానికి వెళ్ళి అక్కడ నిదానంగా గోధుమలు దొడగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడంటే శత్రువులు వచ్చి ఎక్కడ ఆ గోధుమలు తీసుకుని పోతారోనని అతను చాలా జాగ్రత్తగా వాటిని దొడగొట్టుకోవడం జరిగింది. దేవుని దూత వచ్చి, నువ్వు ఏర్పరచబడిన వాడివి, ఇజ్రాయేలీని విమోచించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నానని గిద్యోనుతో అంటే, గిద్యోను ఏమంటాడంటే, నేను నా యొక్క గోత్రము ఇజ్రాయేలీల్లో చాలా తక్కువది, అల్పమైనది, నన్ను దేవుడు ఎలా ఏర్పరచుకుంటాడు అని అడగడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని సూచనలు ఇచ్చి, కొన్ని దర్శనాలు ఇచ్చి, కొన్ని కళలు ఇచ్చి అలా దేవుడు అతన్ని బలపరచడం జరుగుతుంది. అలాగే మోషే కూడా ఎంతో భయపడిపోయి నత్తివాడని అని సాకు చెప్పడం జరుగుతుంది. ఇలా ఎంతో మంది ఏర్పరచబడిన వారండి. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్యే ఉంది. ఆమె ఏర్పరచబడింది కాబట్టి ఈనాటికి ఆమె యేసు ప్రభు యొక్క వంశవృక్షంలో ఉండడం జరిగింది. అలాగే నయోమి ఏమంది, నేను చేదు అయిపోయాను అంటది. కానీ దేవుడు ఆమె జీవితాన్ని మధురంగా మార్చలేదా? ఆమె యొక్క వంశంలో దావీదును పుట్టించలేదా? మనం చాలా న్యూనతా భావానికి గురైపోతూ ఉంటాం. ఏర్పరచబడిన వారు చేసే పని అదంతా కూడా నాది కాదు, దానికి వేరే వ్యక్తులు ఉన్నారు అన్నట్టుగా మనం అనుకుంటామండి. నిజంగా వేరే వ్యక్తులు ఉన్నారు అనుకుంటే దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు? అప్పటికి అభిషేకించబడ్డ వారు ఉన్నారు, సౌలు ఉన్నాడు, కానీ దావీదు అవసరం దేవుడికి కలిగింది. అలాగే ఏలియా కూడా నేను ఒక్కడినే అంటున్నాడు అభిషేకించబడిన వారిని. కానీ దేవుడు అక్కడ ఏమన్నాడు, ఇంకా చాలామంది ప్రవక్తలు నా కొరకు నేను సిద్ధపరిచి గుహల్లో దాచి ఉంచాను అంటున్నాను. అంటే అందరు అవసరం ఉంది. మరి ఏలియా ఒకడు ఉన్నాడు కదా, అతను ఆకాశం నుండి అగ్ని దింపుతాడు కదా, ఇక వేరే వాళ్ళ అవసరం ఏంటి అని దేవుడు అనుకోలేదు కదా. ఇంకా చాలామందిని దాచి ఉంచాడంట. ఏలియా పారిపోయినప్పుడు వీళ్ళందరి ద్వారా తన సేవ జరిగించుకుని ఉంటాడు. అందుకనే మనం ఏమనుకోవాలంటే మన అవసరం దేవుడికి ఉన్నది. గిద్యోను అయితే ఎంత భయపడిపోయాడండి, ఎంత న్యూనతా భావానికి గురయ్యాడు, ఎంత చాటును దాక్కున్నాడు. కానీ ఒక్కసారి తను ఏర్పరచబడిన వారిని అనే గురి తనకి కలిగినప్పుడు వెళ్ళి బయలు విగ్రహాన్ని పగలగొట్టేశాడండి. దాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చి పడేశాడు. ఎంత ధైర్యవంతుడు అయ్యాడంటే అతనికి ఎరుబయలు అంటే బయలును ఎదిరించాడు. అటువంటి గొప్ప ధైర్యము గిద్యోనులో తాను ఏర్పరచబడిన వాడిని అని తెలుసుకున్నప్పుడే వచ్చింది. మీకు ఆ నిశ్చయత ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? కాలము చాలా వేగంగా గతించిపోతుంది. నువ్వు నీ విషయం తెలుసుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మీకు ఎంతకాలానికి మీరు ఏర్పరచబడిన వారని తెలుసుకుంటారు? నిన్న అసలు దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించాడంట, తెలుసా అండి మీకు? అంటే మీరు ఎలా ఉండాలి, ఏంటి, ఏ పని చేయాలి, మీ యొక్క జీన్స్లో ఆ తపన, ఆ ఆశ, ఆ కోరిక, యథార్థత వైపు నడిపింపు. నిజంగా యథార్థత వైపు నడిపింపు లేకపోతే యేసయ్యని ఎవ్వరూ అంగీకరించాడండి. యేసయ్యలో ఏదో డబ్బులు సంపాదించుకుందామనో లేదంటే ఏదో ఫేమస్ అయిపోదామనో ఎవ్వరూ రారండి. ఏర్పరచుకున్నబడిన వాళ్ళు యేసయ్య పిలుపుకు ఆకర్షితులు అవుతారు. గొర్రెలంట తన కాపరి స్వరం పెట్టాయంట. మీరు ఈ కాపరి స్వరాన్ని, యేసయ్య స్వరాన్ని విని ఇక్కడ కూర్చుని ఉన్నారండి. మీరు ఏర్పరచబడిన వారనే విషయంలో ఏమాత్రము సందేహము లేదు. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళనే పిలిచాడంటండి, వాళ్ళనే పరిశుద్ధీకరించాడంట, వాళ్ళనే రక్షించాడంట, నిత్యము కాపాడుతున్నాడంట. పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. నా సేవకుడిని తప్పితే ఎవరు గుడ్డివాడు అన్నాడు కదా దేవుడు. ఎందుకంటే నోహ టైంలో నోవాహ్ని ఏర్పరచుకున్నాడు. ఈ భూమి మీద అతను ఒక్కడే బ్రతికాడు, అతని కుటుంబం ఒక్కటే, ఆ కుటుంబం ఒక్కటే బ్రతికింది.
అప్పుడు నోవాహుని ఏర్పరచుకున్నప్పుడు ఎంత గుడ్డిగా ఫాలో అయి ఉంటాడు నోవాహు. నీవు వాడకట్టమంటే కట్టాడు. అది సముద్రం దగ్గర లేదు, నీళ్ళ దగ్గర లేదు. అందరూ అపహసించారు. ఎన్నో రోజుల అపహాస్యాన్ని ఎదుర్కొన్నాడు. కానీ వాడకట్టడం మాత్రం ఆపలేదండి. అందువలన అతను రక్షణ పొందాడా? అతని ఇంటివారు రక్షించబడ్డారా? వాళ్ళంతా కూడా ప్రాణాలు దక్కించుకున్నారా? ఈ జీవజాతిని వాళ్ళు రక్షించారా? అదే విషయం మనం చూస్తే రాజుల గ్రంథంలో ఒక మూర్ఖుడైన అధిపతి ఏమంటాడంటే ఆకాశవాకులు విప్పినా కూడా ఈ కార్యం జరగదు అంటాడు. ఎందుకని? ప్రవక్త చెప్పిన మాట అతను నమ్మలేదు. రేపే పాటికి ఈ ఇజ్రాయేళ్లకున్న కరువంతా పోతుందని ప్రవక్త చెప్పాడు. సిరియన్ దండు పేట చుట్టూ ఉండగా వాళ్ళకి ఎంత కరువు వచ్చిందంటే ఇజ్రాయేలీలకి ఒకరి బిడ్డల్ని ఒకరు చంపుకునేంత పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అలాంటప్పుడు ప్రవక్త చెప్పాడు ఏమంటే రేపు ఈ పాటికి చాలా చౌకగా గోధుమలు అమ్ముతారు అంటే దేవుడు ఎంత అద్భుతం చేసినా కూడా ఈ కార్యం జరగదు అంటే అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు కానీ ఈ కార్యం జరిగినప్పుడు చూడడానికి నువ్వు ఉండవు అంటాడు. అలాగే ఆ మరుసటి దినాన్ని సిరియన్ దండుపేటంతా పారిపోయిందని తెలిసినప్పుడు అనేక జనములు చాలా తోసుకుంటూ ఆ ద్వారాన్ని ప్రవేశించినప్పుడు అతను చనిపోవడం జరుగుతుంది. మన సొంత ఆలోచన వద్దు, సొంత జ్ఞానం వద్దు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. లేని చోట నమ్మాలి. ఒడిగిపోయింది. అలాంటప్పుడు బిడ్డలు ఇస్తామంటే వాళ్ళు నమ్మారు. నిన్ను ఏర్పరచుకుంటే నీలో ఏ లక్షణాలు ఉంటాయో చెప్పనా? దేవుని పట్ల విశేషమైన ఆసక్తి ఉంటుందండి. ఆరోగ్యమూర్తి గారిని ఆయన బ్రదర్ అన్నారంట, నీకు పిచ్చి పట్టిందిరా అనంటే, అవును నాకు యేసు పిచ్చి పట్టింది అన్నారంట ఆరోగ్యమూర్తి గారు. దేవుని పని చెయ్యాలనే ఆలోచన మిమ్మల్ని సతమతం చేస్తుంది. ఒకనొక సమయంలో మీకు ఆలోచన వచ్చే ఉంటుంది, కానీ మీరు నేను కాదులే అనుకున్నారు. ఎవరితో ఆ పని అనుకుని మీరు వెనక తీశారు. ఇంకొకటి ఏంటంటే నశించిపోయే ఆత్మల పట్ల చాలా కనికరం ఉంటుందండి. నశించిపోయే ఆత్మల పట్ల దేవుడు యేసయ్య కొన్న కనికరం మీకు కూడా ఉంటుంది. ఆయన కొండ మీద ప్రసంగం తర్వాత ఏమంటాడంటే ఇప్పటికి 3 దినముల నుంచి నా దగ్గర ఉండి ఈ ప్రజలు ఆకలి కొని ఉన్నారని కనికరంతో ఆయన కడుపు కదిలిందంట. అందుకని వారికి ఆహారాన్ని సృష్టించి మరీ పెట్టడం జరిగింది. కొంతమంది అయితే అనేక ప్రాంతాలు వెతికి ఎక్కడ ఈ దైవాత్మ కనిపించక కొంత ఇన్స్పిరేషన్ అవుతున్నారు కానీ పూర్తి సంతృప్తి లేక దేవుళ్ళు అల్లాడిపోతున్నారు. సమరయ స్త్రీ కూడా దప్పిగొనకుండునట్లు నేను తిరిగి దప్పుగొనకుండునట్లు నాకు జీవజలం ఇవ్వవా అని అడుగుతుంది. దేవుడు ఒక్కొక్కసారి ఏర్పరచబడిన వారిని పిలుస్తాడండి. ఎలాగంటే మోషేని దర్శనములో దర్శించి చెప్పాడు. అలాగే యాకోబుకి కలలో దేవుడు ఏ విధంగా ఏర్పరచుకుంటాడో చెప్పాడు. కొంతమందికి దైవజనులతో చెప్పిస్తాడు. సమూయేలు దావీదుని అభిషేకించాడు. నాకైతే మనిషి ఎవరో కనబడలేదు కానీ ఒక స్వరముతో పిలిచి నా పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే చాలామందికి చాలా రకాలుగా ఈ దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. చాలామందికి వాక్యంతో దేవుడు పిలుస్తాడండి. ఇప్పుడు యేసయ్య కూడా మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది అంటాడు. ఆయన సేవ ప్రారంభించక ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయనకి యెషయా గ్రంథం ఇవ్వబడుతుంది. అది చదివి అదంతా కూడా మీ వినికిడిలో నెరవేర్చబడింది అంటాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చి యెహోవా హితవస్త్రాన్ని ప్రకటించుటకు. దీనుల కంట మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలంట. బంధింపబడిన వారు, సాతాను కట్టలో బంధింపబడిన వారికి విమోచన ఇవ్వాలంట. ఎంతోమంది దురాత్మలతో బంధించబడుతున్నారు. నీ ప్రార్థనా శక్తితో వారికి విమోచన ఇవ్వాలి. అలాగే దేవుణ్ణి బాగా స్తుతి సింహాసనం వేసి పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించబడేటట్టుగా చెయ్యాలి. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చాలండి. చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము సువార్తని ప్రకటించాలి. రోగగ్రస్తుల్ని ఓదార్చాలి. నేను కూడా మా ఆత్మీయులో ఒకరు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖంతో ఉన్నాను. అప్పుడు చాలామంది అన్యజనులు వచ్చి చాలా మాటలు చెప్పారు, కానీ నాకు ఏమాత్రం ఓదార్పు కలగలేదు. కానీ ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేశారు, వెంటనే నా దుఃఖమంతా పోయింది. అంటే అది ఆత్మశక్తి అండి. మీరు దుఃఖాక్రాంతులు వెళ్ళి ఓదార్చాలంట.
చాలా మంది గృహాలండి వ్యభిచారంతో పాడైపోతున్నాయి. చాలా మంది గృహాలు మద్యంతో పాడైపోతున్నాయి. మరి ఆ కుటుంబానికి మీరు చేసే సేవ ఏంటి? వారి దగ్గరికి వెళ్ళి, వారిని పలకరించి, వారిని ఓదార్చి, వారు ఎలవ్ చేస్తే వారానికి ఒక్కసారైనా మేము మీ ఇంటికొస్తాం, మేము ప్రార్థన చేస్తాం అని చెప్పి వాళ్ళతో ఒక సహవాసాన్ని ఏర్పరచుకోండి. వారం వారం వెళ్ళి కనీసం వాళ్ళు చాపిస్తే చాప మీద కూర్చునైనా ఒక్క 10 నిమిషాలు వారి గురించి ప్రార్థించరండి. నిదానంగా వారు మిమ్మల్ని ఆత్మీయంగా హత్తుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీరు వెళ్ళగానే ఆ ఇంట్లో గృహంలో ఉండే దయ్యపు ఆత్మలు వెళ్ళిపోతాయండి. ఎందుకంటే దేవుడు ఉన్న చోట దెయ్యము నిలవలేదు. అందుకని మీ యొక్క సన్నిధి అక్కడ చాలా ముఖ్యం. మీరు వెళ్ళారు అంటే దైవ సన్నిధిని మీరు తీసుకెళ్లారు. మీ ద్వారా దైవ కార్యాలు జరగడం ప్రారంభించినప్పుడు వారు గుర్తిస్తారు మీరు దేవుని పరిచారకులు, దేవుని పరిశుద్ధ యాజకులు అని. నీ పరిశుద్ధతను బట్టి ఆ గృహం పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు అనేక మంది దైవజనుల పరిచయం అద్భుతంగా ఉంది. దేవుడు అద్భుతంగా దీవిస్తున్నాడు. కానీ వారిని చూసి అసూయపడకండి. మీ పరిచయం మీరు చేయండి. ఎందుకంటే వారు ఫ్రంట్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదొచ్చినా కూడానండి, రేపు ఏదొచ్చినా వారు ముందున్నారు. అందుకని వాళ్ళని చూసి అసూయపడడం మానేసి మీరంతా కూడా మీ పరిచర్యని మీ ఉన్న ప్రదేశంలో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీ ఆత్మీయుల్లో, అలాగే మీ ఉద్యోగ ప్రదేశంలో, వ్యాపార ప్రదేశంలో, మీ ప్రయాణించే ప్రదేశంలో ఎక్కడ మీరు చెప్పగలిగితే అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తా మీ వంతు శ్రమ, మీ వంతు కృషి మీరు చేయండి. పౌలైతే దేన్ని బట్టి అతిశయించాడంట? తనకున్న ఏ గొప్పతనాన్ని బట్టి అతిశయించలేదు, కానీ తనకు కలిగిన దెబ్బలను బట్టి అతిశయించాడంట. వీళ్ళంతా కూడా నీకు ఇరుగు పొరుగు వాళ్ళు, నువ్వు ఎవరికైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నావు వాళ్ళంతా కూడా నిన్ను ఈసరించవచ్చు, నిన్ను చిన్న చూపు చూడొచ్చు. నీకు ఎప్పుడు అలవాటై ఉండదు. ఎవరైనా ఇంటికి వెళ్ళి అదొక బెగ్గర్ లాగా, ఒక అడుక్కునే వాళ్ళలాగా నేను ఇలా ఉన్నానేంటి అనుకోవద్దండి. ఎందుకంటే పౌలు ఏమంటాడంటే నాకు కలిగిన ఈ దెబ్బలను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు. అలాగే పౌలును కూడా దేవుడు ఎంతో బలపరిచాడండి. అపొస్తల కార్యాలు 18వ అధ్యాయం 9, 10 వచనాలు కనుక మనం చూస్తే, అతనికి రాత్రి వేళ దర్శనమందు ప్రభువు కనిపించి నీవు భయపడక మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడూను నీ మీదకి రాడు అని చెప్పడం జరుగుతుంది. చూసారా, మీరు గనక పౌలు నిలబడినట్లు ప్రతి అవమానంలోనూ, ప్రతి బాధలోనూ, దెబ్బలోనూ, కష్టంలోనూ, ప్రతి తృణీకారంలో ఇంటి నుంచి వెలివేయబడుతున్నారు. ఆడపిల్లలు కూడా వెలివేయబడుతున్నారు. వాళ్ళకి వివాహాలు చేయట్లేదు, కానీ దేవుని కోసం నిలబడుతున్నారండి. ఆడపిల్లలు కూడా నిలబడుతున్నారు. ఇలా ఏర్పరచబడిన గుంపు బయటికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, సంఘ వధువుని చూసి ఎంతో ఆనందపడతాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు, తెల్లని వస్త్రాలు ఇస్తాడు. పరలోకంలో గొప్ప ప్రదేశంలో దేవుడు వాళ్ళని నిలవబెడతాడండి. దేవుడు ఇజ్రాయేలీల్ని ఏర్పరచుకున్నాడండి. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది అది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకొను. నువ్వు గొప్ప జనమని కాదు, దేవుడు నిన్ను ప్రేమించి అబ్రహాముని ఏర్పరచుకొని అతని సంతానమని నిన్ను కాపాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో గొప్ప జనము, బాగా సంఖ్య ఉన్న జనము అని కాదంట. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని యూదుల్ని కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఈనాడు యూదులు యేసు ప్రభువుని నమ్మటం లేదు. యూదా మతం అని వారు వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? అన్యజనులైన మన దగ్గరికి వచ్చాడు. అలాగే నిన్ను ఏర్పరచుకున్నాడు కదా, నీవు గనక నిర్లక్ష్య పెట్టి ఈ లోకంలో భోగాల్లో పడిపోయి, లేదంటే ఈ పని నాకు కాదులే ఇంకెవరికో ఉంది ఈ పని అని గనక నీవు నిర్లక్ష్య పెడితే, నీకు వాక్యం వచ్చింది, వాక్యం చదువుతున్నావు, ఆ వాక్యాన్ని పంచాల్సిన బాధ్యత నీకుంది. ఇజ్రాయేలీల యొక్క యాజకులు కూడా చాలా అతిశయపడి మేము అబ్రహాం సంతానము అని చెప్పి చాలా అతిశయపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ రాళ్లకు కూడా దేవుడు అబ్రహాముకి సంతానం కల్పించగలడు అంటాడనమాట. నీవు ఏర్పరచబడినప్పుడు ఆ ఏర్పాటులో నీవు నిలిచి ఉన్నావా లేదా, అది నువ్వు ఆలోచించాల్సిన విషయం. అది నువ్వు ఆలోచించి ఏదో తండ్రి తాతల తరం నుంచి నాకు ఆ పేరు వచ్చింది క్రైస్తవుడు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం మోసంలో పడిపోయినట్లే. ఎందుకంటే సైతాను కల్పిస్తాడు అలాంటి మోసాలన్నీ. నువ్వు కాదులే, ఈ పని నీది కాదులే అని. కాదండి, అందరి బాధ్యత అది. మనం ఉన్నంతలో మన పరిచర్యను మనం చేయవలసి ఉన్నాం.
మన పరిచర్యని ఇలాగే కొనసాగిస్తూ మీకు తెలిసినంత వరకు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగండి. ఏదో ఐశ్వర్యం వచ్చిందని లేదంటే ఘనత వచ్చిందని కాదు, కానీ మీకు మిషనరీస్ గురించి తెలుసా? వాళ్ళ పరిచర్య ఎలా చేస్తున్నారో మీకు తెలుసా? అసలు వాళ్ళ పేర్లు మీకు తెలుసా? అసలు ఎక్కడున్నారో మీకు తెలుసా? వాళ్ళండి మారుమూల గ్రామాల్లో, అరణ్య ప్రదేశాలు లాంటి గ్రామాల్లో, బాగా రిమోట్ ఏరియాల్లో, నార్త్ ఇండియాలో ఎంతో సేవ చేస్తుంటారు. వారు చనిపోతుంటారు, కానీ నీకు తెలియదు. వాళ్ళు చనిపోయినట్టు కూడా నీకు తెలియదు. వాళ్ళు అది కూడా ఆశించట్లేదు. చాలా కష్టపడి మిషనరీస్ ప్రయాసపడి అనేక మందిని రక్షిస్తున్నారండి. ఒక్కసారి ఆ సేవల గురించి తెలుసుకుంటే మీకు చాలా ఉత్సాహం కలుగుతుంది. వారంతా చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు అనిపిస్తుంది. నిజంగానేనండి, వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నారో. వాళ్ళు చంపేస్తుంటే, కొడుతుంటే, తిడుతుంటే సేవ చేస్తున్నారండి. ఎంతో వ్యతిరేకతను వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు వీలైతే మిషనరీస్కి సహాయం పంపించండి. ఆ సంస్థలు ఎక్కడున్నాయో తెలుసుకుని వారికి సహాయం పంపించండి. మిషనరీస్ ఆకలితో అలమటిస్తున్నారు తెలుసా? వాళ్ళందరికీ సహాయం పంపించండి. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఏర్పరచబడిన వారు నీవైతే నీవు నీ యొక్క సమయముతో, నీ శరీరముతో, నీ శక్తితో, నీ బలముతోనే కాకుండా నీకిచ్చిన దేవుడు ఇచ్చిన తలాంతులతో నీకు ఒక మ్యూజిక్ ప్లే చేయగలిగితే మ్యూజిక్ ప్లే చెయ్యి, పాడగలిగితే పాడు, చెప్పగలిగితే వాక్యాన్ని చెప్పు, మాట్లాడగలిగితే దేవుడి గురించి మాట్లాడు. ఇంకా అంతేకాకుండా నీకిచ్చిన ధనాన్ని ఇలా ఏ మిషనరీస్కో సహాయం చేస్తా, వాళ్ళు వెళ్ళే వాళ్ళని బలపరచు. ఇలాంటి సేవ దేవునికి అంగీకారమైందండి. మీరు తప్పకుండా మీ ఏర్పాటులో మీ తలాంటి ఏంటో, మీకు దేవుడు ఏమి ఇచ్చాడో అన్నీ తెలుసుకొని తప్పనిసరిగా మీరు దేవుళ్ళో ఎదుగుతారని నమ్ముతున్నాను. ఆనాడు దావీదుకి ఏమి ఇచ్చాడంటే దేవుడు ఒక హార్ప్ ఇచ్చాడు. ఆ సానికని తను వాయిస్తూ దేవుడి గురించి పాడుతూ ఉన్నాడు, గనపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎంత గనపరిచాడంటే ఆత్మ దిగి వచ్చిందంట. అందుకే సౌలుకి ఆ వాయిద్యం వాయించినప్పుడు సౌల్లో దురాత్మలు వెళ్ళిపోయినాయి. నిజంగానే దావీదుకి ఆ ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడుతూ పాడుతూ తనకున్న ఆ టాలెంట్ని వాడకపోతే రాజగృహంలో అతనికి ప్రవేశం వచ్చేది కాదు. అతన్ని ఎవరు గుర్తించలేదండి. ఎవరు గుర్తింపు కోసమో మనం ఏర్పరచబడక్కర్లేదు. ఎవరికో గుర్తిస్తారు, ఎవరో మనల్ని మెచ్చుకుంటారని చేయక్కర్లేదు. నిజానికి దావీదు అంత తర్ఫీదు పొందాడు దేవుళ్ళో. కానీ నేను సింహాలను కూడా వేటాడి చంపుతున్నాను, సింహం నోట్లో నుంచి గొర్రెలను విడిపిస్తున్నాను అని చెప్పి ఎక్కడైనా చెప్పాడా? విశ్వాసం అనే తలాంతిని వాడుతున్నాడు అతను. విశ్వాసంతో సింహాన్ని జయించాడు కాబట్టే వెళ్ళి గొల్యాతును కూడా కుక్కని చంపినట్టుగా చంపేశాడు అనమాట. అతను అంత గొప్పగా ప్రచారం చేసుకుంటే కనీసం తండ్రికి తెలిసే, నా కుమారుడు సింహాన్ని చంపాడు కాబట్టి అభిషేకించబడిన వారిలో అతను ఉన్నాడేమో అని చెప్పి తండ్రికి తెలిసేది కదా. అతను పేరే గుర్తులేదు తండ్రికి. సమయాన్ని నుంచి అభిషేకిస్తానంటే పెద్ద కుమారులే పంపుతున్నాడు, కానీ అసలు ఇతని గురించి గుర్తు కూడా లేదు. అంటే దావీదు ఏ ప్రచారము చేసుకోలేదండి. నువ్వు నీ ఇంట్లోనే, నీ యొక్క ప్రార్థనా గదిలోనే, నీ యొక్క ప్రార్థనా స్థలంలోనే బలపడతావు. నీకు ఏ టాలెంట్ ఉందో, ఏ తలాంత్ ఉందో దాన్ని నువ్వు వినియోగించు, దాన్ని అభివృద్ధిపరచు. ఎలాగంటే ఒక్క తలాంతే ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఒక్క తలాంతిని అభివృద్ధిపరచు. 2 అయితే 2, 3 అయితే 3, 10 ఇస్తే 10ని అభివృద్ధిపరచు. దేవుడు ఏమన్నాడు? అందరికీ బహుమతి ఇచ్చాడండి. ఆ తలాంతిని తీసుకెళ్ళి గోతిలో పాతి పెట్టిన వాడిని మాత్రమే వదిలి అతన్ని నరకానికి పంపాడు, కానీ మిగిలిన వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ వాళ్ళందరికీ తలాంతులు ఇచ్చాడు. మీరు చేసే పరిచర్య ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీరు చేస్తూనే ఉండండి. మానక చేయండి, ఆపకుండా చేయండి. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు ఏర్పరచబడిన వారని మీరు గుర్తిస్తే తప్పనిసరిగా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు దేవుణ్ణి స్తుతించండి. యేసయ్య గొప్ప దేవ, ఘనదేవ, అయ్యా మేమెంత, మా బ్రతికెంత, అయ్యా మా తలాంతులు ఎంత, మా యొక్క ఆస్తులు ఎంత, లేదంటే మా ఉద్యోగం ఎంత. అయ్యా పౌలైతే అన్ని పెంట కింద ఎంచుకున్నాడంట తండ్రి యేసయ్య. అతను అతిశయించింది నీ సువార్త నిమిత్తము, తన పడ్డ కష్టము, తన పడ్డ వేదన, బాధ, దెబ్బలు. తండ్రి యేసయ్య వాటి యందు ఆశ్రయిస్తూ ఎవరు గుర్తించారు, ఎవరు గుర్తించలేదు పక్కన పెట్టేసి ప్రభా, ఇక్కడున్న ప్రతి బిడ్డ, నీ ముందు మోకరించిన ప్రతి బిడ్డ నీవు ఏర్పరచుకున్నావు కాబట్టి వారి మీద విశేషాత్మలు కొమ్మరించి
నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అన్న విధముగా వారి తండ్రి అనేక సూచక క్రియలు అద్భుతములు చేస్తూ అనేక ఆత్మలు రక్షించడానికి ఇక్కడున్న ప్రతి బిడ్డకి నీ కృపని దయచేయమని, ఈ వాక్యం పంచుకున్న నన్ను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్యా ఈ కొద్ది వినపాలు క్రీస్తు అతి పుణ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యంతో మీరు ఆశీర్వదించబడితే దయచేసి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థనా విజ్ఞాపనలు చేయించుకోండి. అలాగే శాంతి ఒడుగు అనే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసి అందులో ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. అనేక మందికి ఈ వాక్యాలు పంపించి మా యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు తీసుకోండి. మరి ఒక్కసారి ఇదే సమయానికి ఇదే ఛానల్లో మిమ్మల్ని కలుసుకుని పర్యంతము యేసయ్య యొక్క అత్యంత మహాకృపాభరితమైన ఆశీర్వాదాలు మీ అందరి మీద నిండుగా కుమ్మరించబడుగాక. ఆమేన్, ఆమేన్. నా హృదయము స్థిరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మదేవుని స్తోత్రమునే చేయును. నా హృదయము స్థిరముగా ఉన్నది, జనముల మధ్య నీకు స్తుతులు చెల్లించెదా. ప్రజలలో నిన్ను నేను స్తోత్రించుచు పాడేదా. ఆకాశము కంటే మెత్తైనది నీ కృప, మేఘముల కంటే ఎత్తుగా ఉన్నది నీ సత్యము. నా హృదయము స్థిరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. ఆకాశము కంటే అతి ఉన్నతుడవు నీవు, సర్వభూమి మీద నీ ప్రభావము చూపించు. విమోచించు నీ ప్రజలను, విడుదల చేసి రక్షించు నీ జనులను. నా హృదయము స్థిరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా